నేనేసే ముగ్గులే అంతంత మాత్రమంటే, "ఎలా ఏస్తున్నావురా" అని ఇంటెదురుంగా ఆంటీ అడుగుతుంది. సర్లేండి ఇవాళ శనివారమని లేచి, ఇల్లు ఊడ్చి, తూడ్చి, తల స్నానం చేసి, నో మేకప్ ఓన్లీ కుంకుమ పెట్టుకున్నాను. చేసేసరికి చాలా టైం అయిందిరా బాబు! సర్లే అని పనిలో పడి ఇంకొంచెం చూపించినా దేవుడిని, ఇంకా దేవుడు మొత్తం ఇలా చేసి శుభ్రం చేసేసానా, వీటన్నిటిని కడిగేసరికేరా బాబోయ్! తలపానం తోక్కొచ్చేసింది. గంటన్నర నిలబడ్డారా బాబు ఇయన్నీ తోమేసరికి. అప్పుడనిపిచ్చింది, దేవుడు అంత తొందరగా వరాలియ్యడు. మనం జేసే కష్టాన్ని బట్టే వరమిస్తాడు అని. ఇంత ఓపికతో జేస్తే దేవునికి పూజ నాకన్ని కష్టాలే వత్తన్నాయి ఎందుకో ఏమో నాకర్థం కావటంలేదు. పోనీలే దేవుడా అని మొక్కేద్దాం అనుకునే లోపల కరెంట్ పోయింది. ఛీ! దీనమ్మ జీవితం. ఏందిరా బాబు అనుకున్నా. సర్లేండి ఎంతో కొంత అని ఎట్లనో మొక్కేసాను ఇంక దేవుడిని. మొక్కుకున్న తర్వాత "ఏం కావాలి పిల్ల" అని అంటాడేమో అనుకున్న దేవుడు. నాతో మాట కూడా మాట్లాడట్లేదు దేవుడు. అదేంటో. వెంకటేశ్వర స్వామికి గూడా దీపం పెట్టేసానా, నేనెప్పుడు పెట్టిన దీపము స్ట్రెయిట్‌గా వెలుగుద్ది. అటు కదలదు, ఇటు కదలదు. గోవిందా గోవింద. మా మమ్మీ అదే అంటది. స్ట్రెయిట్‌గా వెలిగిద్ది. నామం వెలిగినట్టు వెలుగుద్ది. అటు నుంచి ఇటొచ్చేసిన. తులసమ్మ తల్లికి దీపాలు పెట్టేసామా, గాలి ఘోరంగొస్తుంది. అసలకే సచ్చిపోయేటట్టున్నా. మా తులసమ్మ తల్లులన్నీ సూర్యుడు ఎటుంటే అటే అన్నట్టు మాకు ఇటు సైడే సూర్యోదయం అయితది. మొత్తం బయటికే పోయినాయి మొక్కలన్నీ. పైన ఒక మొక్కలు, కింద మొక్కలు అన్నీ తులసమ్మ మొక్కలే. అన్నీ ఉన్నాయి మా ఇంట్లో. మా ఇంట్లో తులసి మొక్కలతో పాటు పిచ్చుకల గూళ్ళు కూడా పెట్టుకున్నాయి. ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని నేనేం చెయ్యలే. నేను చాలా మంచిదాన్ని అందుకనే. పిచ్చుక గూడు పెట్టుకున్నా దాన్ని ఏమి అనలేదు. అగో ఆ కుండీల మధ్యన పెట్టుకుంది పిచ్చుక గూడు. నేను కనీసం ఆ కుండీలు కూడా జరపట్లేదు. ఆడ మొక్కలు చనిపోయినా సరే నేను వాటిని తీయను కూడా తీయట్లేదు.